నేను చేయి చూసి చెప్పను నాయన, కాలు చూసి చెప్తాను. అయితే చెప్పండి గురువు గారు. కాలు ముడుచుకోరా ఊరు కూడా. చెప్పండి గురువు గారు. అక్కడికి వచ్చి ఏం చేయాలో తెలియదు. అదృష్టవంతుడివే నాయన నువ్వు. అవునా గురువు గారు? అవును నాయన, నీకు గుణవంతురాలు, ధనవంతురాలు, బాగా చదువుకున్నటువంటి అమ్మాయి, మంచి మనసున్నటువంటి అమ్మాయి నీకు భార్యగా వస్తుంది నాయన. అవునా గురువు గారు? అవును నాయన. ఇప్పుడు ఆమె రావడానికి నా పెళ్ళం ఒప్పుకుంటుందా గురువు గారు? నీకు ఆల్రెడీ పెళ్ళైందా నాయన? అవును గురువు గారు. ఇలా బుక్ అయిపోయానే. నీ కళ్ళు చూస్తేనే అర్థమవుతుందిరా నువ్వు పెద్ద కామాంధుడు అని. అయ్యో మూర్ఖుడా, నీ కాళ్ళ మీద గీతలు లేవు. ఇప్పుడు గుణవంతరాలు, ధనవంతరాలు, మంచి మనసు ఉన్న అమ్మాయి రాదా గురువు గారు? ఇంకెందుకు వస్తుందిరా? అది